సోషల్ మీడియాలో విద్వేషపూరితమైన వీడియో పోస్ట్ చేసి వివాదాల్లో చిక్కుకుని అరెస్ట్ అయిన కోల్కతాకు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ లా విద్యార్థిని శర్మిష్ఠా పనోలీకి మధ్యంతర బెయిల్ లభించింది. శర్మిష్ఠా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు 10,000 పూచీకత్తుతో ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని, అనుమతి లేకుండా దేశాన్ని విడిచి వెళ్లకూడదని పనోలీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోల్కతాలోని ఆనంద్పూర్కు చెందిన శర్మిష్ఠా పలోని ఆపరేషన్ సింధూర్ సమయంలో ఓ విద్వేషపూరితమైన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి వివాదాల్లో చిక్కుకుంది. ఆ వీడియోపై ఓ వర్గం తీవ్ర ఆందోళనలు చేయటంతో శర్మిష్ఠా ఆ పోస్టును తొలగించి క్షమాపణలు కోరింది. అప్పటికే శర్మిష్ఠపై కేసు నమోదైంది. పోలీసులు ఆమెకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాకపోవటంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. గురుగ్రామ్ వెళ్లిపోయిన ఆమెను కోల్కతా పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే శర్మిష్ఠా బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ తర్వాత హైకోర్టు ఆమెకు 10,000 పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ మంజూరీ చేసింది. విచారణకు పూర్తిగా సహకరించాలని, అనుమతి లేకుండా దేశాన్ని విడిచి వెళ్లకూడదని పలోనీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో తనకు బెదిరింపులు వస్తున్నాయని, రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని ఆమె కోరగా కల్కత్తా హైకోర్టు పలోనీకి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. శర్మిష్ఠా పలోని పూణే విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ చర్యను సమర్థిస్తూ ఆమె పోస్టులు పెట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ కు చెందిన ఓ యూజర్ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన సైనిక చర్యను ప్రశ్నిస్తూ కామెంట్ చేశాడు. అతనికి బదులిచ్చే క్రమంలో శర్మిష్ఠా ఓ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావటంతో ఆ పోస్టును తొలగించిన ఆమె క్షమాపణ కూడా కోరింది. అప్పటికే శర్మిష్ఠపై కోల్కతాలో కేసు నమోదైంది. గురుగ్రామ్లో ఉన్న ఆమెను కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. శర్మిష్ఠా అరెస్టు రాజకీయంగా దుమారం రేపింది. ఆమె అరెస్టు ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఎక్స్ లో పోస్ట్ చేశారు. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే టీఎంసీ ఎంపీలపై కోల్కతా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దైవ దూషణను ఎప్పుడూ ఖండించాల్సిందేనన్న ఆయన సెక్యులరిజం ఒకరికి రక్షణ కవచంగా, మరొకరికి కత్తిలా ఉండకూడదన్నారు. టీఎంసీ నేతలు ఒక వర్గానికి చెందిన దేవుళ్లను కించపరిచినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రశ్నించారు. కోల్కతా పోలీసుల చర్య దేశంలోని వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉందని నెదర్లాండ్స్ పార్లమెంట్ సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఎంతో ధైర్యవంతురాలైన శర్మిష్ఠకు సాయం చేయాలని ప్రధాని మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. శర్మిష్ఠా పలోని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోల్కతా హైకోర్టు విచారించింది. శర్మిష్ఠా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన కోర్టు మతపరమైన వ్యాఖ్యలతో ఇతరుల మనోభావాలను దెబ్బతీసేందుకు వాక్ స్వాతంత్రపు హక్కు వీలు కల్పించదని గుర్తుంచుకోవాలని హితవు పలికింది. ఈ క్రమంలోనే శర్మిష్ఠా పలోనీకి హైకోర్టు 10,000 పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ మంజూరీ చేసింది. దీంతో శర్మిష్ఠకు ఉపశమనం లభించినట్లయింది.